వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన కార్యక్రమాలపై అవగాహన. ప్రతినిధులు భగవద్గీత పుస్తకాన్ని, కృష్ణుడు, పూరి జగన్నాథుని చిత్రపటాలను మంత్రికి అందజేశారు. పంజాగుట్ట ఏసీపీ 2 రోజుల పాటు హింసించారని బాధితుల ఆరోపణ. 3వ రోజులకు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. రామాలయం నిర్మాణాల్లో చేసిన కాంగ్రెస్ నేతలు బంగ్లాదేశ్ లో హిందూ స్త్రీలపై అకృత్యాలు. జై భారతి స్కూల్లో చేపట్టిన శాంతియుత నిరసన ర్యాలీలో యువకులు, నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, హైదరాబాద్ లో వెస్ట్ జోన్ లో 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కోర్టు అసహనం. మద్రానగర్ పిఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. బోనాల సందర్భంగా యూసఫ్ కూడాలో గంజాయి బ్యాచ్ హల్చల్. అర్ధరాత్రి ఇంటి ముందు న్యూసెన్స్ చేయడంతో వారించిన ఆఫీస్ సిబ్బందిని నవీన్ యాదవ్ డ్రైవర్ తో వంట మనిషిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని, నవీన్ యాదవ్ పేరు చెప్పాలని పంజాగుట్ట ఏసీపీ 2 రోజుల పాటు హింసించారని బాధితుల ఆరోపణ చేశారు. అదుపులోకి తీసుకున్న 3వ రోజులకు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిచిన పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను ప్రశ్నించిన నాంపల్లి కోర్టు అటెంప్ట్ టు మర్డర్ కేసు ఎలా వర్తిస్తుందని వారు అన్నారు. నిందితుల అరెస్టును చేసి రిమాండ్ తరలించగా కేసును రిజెక్ట్ చేశారని న్యాయమూర్తి తెలిపారు. వర్షాకాలం పురస్కరించుకుని పాత బస్తీలోని లాల్ దర్వాజా, వెంకట్రావు మెమోరియల్ హై స్కూల్, అలియాబాద్ ప్రాంతంలోని శారద విశ్వవిద్యాలయంలో మహేశ్వరి యువ సంఘత్ అధ్యక్షుడు నవకిషోర్ బంగ్, భారతీయ జనతా పార్టీ బహదూర్ పుర కంటెస్టెంట్ ఎమ్మెల్యే వై నరేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రైన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వై నరేష్ మాట్లాడుతూ వర్షంలో విద్యార్థులు తడవకుండా ఉండడానికి పంపిణీ చేశామన్నారు. बच्चों को एक साथ पूरा दे दिए भाई। हाँ लाइन से देता था
ఇన్పుట్స్ ఎంతమంది ఉంటారో అంతమందికి అందరు కూడా ఇస్తాము. తీసుకోండి, రెగ్యులర్గా వర్షం పడినప్పుడు వాడుకొని రండి. ఓకే, రెగ్యులర్గా Everyone is comfortable with English? Yes. Good morning, everyone. Good morning, sir. We are all coming from a society called Telangana Andhra Pradesh Vaishnavi Yuva Samiti. We, in the society, we do serve for a cause, anything like this. We got this today for your raincoat. When you come from home, sometimes it rains and you get a chance. Today it's raining, you will not go to the school. But when we give raincoats, you will not give excuses. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో ఇస్కాన్ ప్రతినిధులు మంత్రి కొండా సురేఖని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాన్ని, కృష్ణుడు, పూరి జగన్నాథుని చిత్రపటాలను, ప్రసాదాలను మంత్రి గారికి అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకునేందుకు ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. భగవద్గీత, కృష్ణ తత్వాలను ప్రచారం చేస్తూ ప్రకృతి పట్ల ఆరాధనా భావం, సాత్విక జీవన శైలితో జీవితంలో కలిగే గొప్ప మార్పుపై అవగాహన కల్పిస్తున్నారు. మానవ సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే దిశగా ఇస్కాన్ చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై నరమేధం, దౌర్జన్య దాడులను నిరసిస్తూ సనత్ నగర్ లో హిందూ పరిరక్షణ సమితి యువజన నాయకులు ఆకుల మహేష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బీకేగూడ సనత్ నగర్ లోని జై భారతి స్కూల్ నుండి చేపట్టిన శాంతియుత నిరసన ర్యాలీలో యువకులు, నాయకులు హాజరయ్యారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అనే బ్యానర్ ను ప్రదర్శిస్తూ నేతలు, యువకులు ముందుకు కదిలారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ లో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేసిన నేతలు బంగ్లాదేశ్ సంఘటనలపై మౌనంగా ఉండటం దారుణమని అన్నారు. రామాలయం నిర్మాణాల్లో రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నేతలు బంగ్లాదేశ్ లో హిందూ స్త్రీలపై అకృత్యాలు జరుగుతుంటే స్పందించకపోవడం ఎంతవరకు సమంజసనీయమని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ముక్తకంఠంతో ఖండించారు. దాడులకు పాల్పడుతున్న విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లోని హిందువులను రక్షించాలన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని ఖండించాలి. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతా కీ జై, భారత్ మాతా కీ జై. హిందుత్వంపై జరుగుతున్న దాడిని ఖండించాలి, నశించాలి, ఖండించాలి. హిందుత్వంపై జరుగుతున్న దాడిని ఖండించాలి, ఖండించాలి. భారత్ మాతా కీ జై. ఆవాజ్ దో, భారత్ మాతా కీ జై. గత కొన్ని రోజులుగా హిందువులపై దాడి బంగ్లాదేశ్ ఎలా జరుగుతుందో మనం అందరం చూస్తున్నాము.
ఈ చర్య చూస్తూ ఉంటే రేపు మనం కూడా తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఉంటామా ఇదే పరిస్థితి మనకు కూడా వస్తుందా అనే ఒక భయం మనకి ఏర్పడుతుంది. కావున భారతదేశంలో హిందువులందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైనది. హిందూ శక్తి ఏంటి, హిందువుల ఐక్యత అనేది ఏందనేది చూపించాల్సిన రోజు సనత్ నగర్ నందు భారీ ఎత్తున క్యాండిల్ ర్యాలీ హిందువుల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ ర్యాలీకి అనేక మంది మద్దతు తెలుపుతున్నారు. ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీగా అక్కడ పరిగణించబడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి హిందువులని ఊచకోత కోయడం, వాళ్ళ ఇల్లులు లూటీ చేయడం, మానభంగాలు హత్యలు చేయడం ఇలాంటివి సనత్ నగర్ డివిజన్లో భారతదేశంలో అందరం హిందుత్వం కలిసికట్టుగా ఉంటామని చెప్పి అనుకుంటుంటాం. కానీ అది ఏ విధంగా జరుగుతలేదు. మన పక్క దేశం బంగ్లాదేశ్ని కాపాడింది మనమే కాపాడి మనమే శత్రుత్వం పెంచుకున్నట్టున్నది. ఇప్పుడు మన దగ్గర అక్కడ హిందూ సోదరులందరినీ మానభంగాలు, లూటీలు, మొత్తం ఆస్తి మొత్తం లూటీ చేసుకుంటూ ఇది వాళ్ళ గొడవ పోయి ముస్లిం హిందూ గొడవ మారిపోయి ఇవాళ మన దేశం నుంచి పోయిన హిందువులను ఊచకోత, మానభంగాలు ఈ విధంగా మనల్ని హింసిస్తుంటే ఇక మనం చూస్తూ ఊరుకోవాలా? ఈ దేశంలో మన హిందుత్వవాదులం అంతా మనం బాధపడి తలదించుకునే. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పాఠశాలకు సంబంధించిన అన్ని రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి గతంలో ఆశ్రమ పాఠశాలపై పలు ఆరోపణలున్నందున ఏసీబీ అధికారులు సరుకులకు సంబంధించిన బిల్లులు పరిశీలించున్నట్లు సమాచారం తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, వార్డులెన్లు అప్రమత్తమైనట్లు సమాచారం తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎస్పీ ఉదయారెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. పెద్దూరు మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి పలు రికార్డులు పరిశీలిస్తున్నట్లు అధికారులు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు, ర్యాండమ్ సిస్టంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హాస్టల్లో వస్తువులు ఎలా ఉన్నాయని అధ్యయనం చేస్తున్న అధికారులు. నార్మల్ చెక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్లో 30 మెంబర్స్ ఫిజికల్గా రీసెర్చ్ ప్రకారం 27 తక్కువ ఉన్నారు. ఎస్ఓఈలో ఉంది సార్. ఎస్ఓఈ ఏంటండి?
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన కార్యక్రమాలపై అవగాహన. ప్రతినిధులు భగవద్గీత పుస్తకాన్ని, కృష్ణుడు, పూరి జగన్నాథుని చిత్రపటాలను మంత్రికి అందజేశారు. పంజాగుట్ట ఏసీపీ 2 రోజుల పాటు హింసించారని బాధితుల ఆరోపణ. 3వ రోజులకు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. రామాలయం నిర్మాణాల్లో చేసిన కాంగ్రెస్ నేతలు బంగ్లాదేశ్ లో హిందూ స్త్రీలపై అకృత్యాలు. జై భారతి స్కూల్లో చేపట్టిన శాంతియుత నిరసన ర్యాలీలో యువకులు, నాయకులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.